లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. మొత్తానికి పంచాయతీ ఎన్నికల కోలాహలం అయితే ముగిసింది. గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీల అభివృద్ధి బాధ్యత కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల భుజస్కంధాలపైనే ఉంది. సో అసలు గ్రామానికి ప్రభుత్వాలు పంపేటువంటి నిధులు సక్రమంగా సద్వినియోగం అవుతున్నాయా? ఆ యొక్క నిధులను సక్రమంగా ఉపయోగిస్తున్నారా? అక్రమాలు జరగకుండా ఆపుతున్నారా అనే విషయాలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పాలనలో పారదర్శకత పెంచేందుకు ఒక సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. అదే మేరీ పంచాయతీ యాప్. దానికి సంబంధించి ఈ రోజు ప్రధాన వార్తల్లో కూడా మనకు కనబడుతుంది. పారదర్శక పాలనకు మేరీ పంచాయతీ. పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట, చేతిలోనే సమాచారం, కొత్త పాలనపై సామాన్యుడి నిఘా, నిధులలో అక్రమాలపై యాప్లో ఫిర్యాదు. సాధారణంగా గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 15వ ఆర్థిక సంఘం కానీ, రాష్ట్ర ఫినాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు కానీ, అంతేకాకుండా ఉపాధి హామీ పథకం నిధులు కానీ, ఇవన్నీ కూడా వివిధ రూపాల్లో లక్షల రూపాయల నిధులు గ్రామ పంచాయతీలకు వస్తుంటాయి. సో ఈ నిధులు ఏ పనులకు ఖర్చు చేస్తున్నారు? డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, వీధి దీపాల వంటి పనుల కోసం కేటాయించినటువంటి సొమ్ము సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా అనేటువంటి విషయంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రతి పైసా లెక్కను సామాన్యుడు సైతం తమ స్మార్ట్ ఫోన్ లో చూసుకునేటువంటి వెసులుబాటు ఈ యొక్క మేరీ పంచాయతీ అనేటువంటి యాప్ ద్వారా రేపు మనకు అందుబాటులోకి రానుంది. ఆల్రెడీ వచ్చేసింది. సో అసలు ఈ యాప్ ఎలా వినియోగించాలి, ఏ రకంగా మనం గ్రామ పంచాయతీ లెక్కలను తెలుసుకోవాలి, సో ఆ గ్రామ పంచాయతీ ఓటరు మాత్రమే ఆ లెక్కల్ని తెలుసుకోవాలా లేకపోతే ఎవరైనా తెలుసుకోవచ్చా అనేటువంటి విషయాలు ఈ యొక్క యాప్ ద్వారా మనం తెలుసుకుందాం, ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో మీ గ్రామ అభివృద్ధిని పర్యవేక్షించడం ఇప్పుడు చాలా సులభం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మేరీ పంచాయతీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి. రాష్ట్రం, మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామ పంచాయతీ పేరును ఎంపిక చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీ గ్రామానికి వచ్చినటువంటి నిధులు, చేపట్టినటువంటి అభివృద్ధి పనుల జాబితా కనిపిస్తుందట. గూగుల్ ప్లే స్టోర్లో మేరీ పంచాయతీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి. రాష్ట్రము, మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామ పంచాయతీ పేరును ఎంపిక చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీ గ్రామానికి వచ్చినటువంటి నిధులు, చేపట్టినటువంటి అభివృద్ధి పనుల జాబితా కనిపిస్తుందట. మనం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం చూద్దాం. ఇప్పుడు కేవలం అంకెలు మాత్రమే కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టినటువంటి పనుల ఫోటోలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందట. ఒకవేళ యాప్ లో ఆ పని పూర్తయినట్లు చూపిస్తూ గ్రామంలో ఆ పని పూర్తి కాకపోతే లేదా నిధులు పక్కదారి పట్టినట్టు గమనిస్తే వెంటనే అదే యాప్ ద్వారా మనం ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుందట. సో వండర్ఫుల్ యాప్. గ్రామ పాలనలో పారదర్శకత అనేది కేవలం పాలకుల బాధ్యత మాత్రమే కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. సాంకేతికతను అందిపుచ్చుకొని మేరీ పంచాయతీ యాప్ ద్వారా నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం ద్వారా అవినీతి రహిత పల్లెలను నిర్మించుకోవచ్చు. సో ఇక్కడ ఏంది, సాంకేతికత పెరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని అందిపుచ్చుకొని గ్రామాల్లో ఏం జరుగుతుంది, మన గ్రామంలో ఏం అభివృద్ధి జరుగుతుంది, ప్రభుత్వాలు పంపేటువంటి నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా ఈ యొక్క పాలక వర్గాలు అనేటువంటి విషయం ఈ యొక్క యాప్ ద్వారా మనం ఎక్కడున్నా, గ్రామాల్లో లేకున్నా మనం తెలుసుకోవచ్చు. అదే యాప్ లో ఫిర్యాదు కూడా చేయొచ్చు. మనం ఒకసారి యాప్ కూడా చూద్దాం. మేరీ పంచాయతీ యాప్ ఇది మనం ప్లే స్టోరే కాకుండా వెబ్సైట్ లో కూడా మనకు చూపిస్తుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా లాగిన్ అయ్యాను. మీరు కూడా రిజిస్టర్ కావచ్చు, డైరెక్ట్ లాగౌట్ అయ్యి రిజిస్టర్ కావచ్చు. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఇంతకుముందు ఆల్రెడీ నగునూరు గ్రామానికి సంబంధించినటువంటి చూసాను. ఇప్పుడు అదే డైరెక్ట్ గా మనకు కనబడుతుంది. ఇక్కడ మేరీ పంచాయత్, సెట్ పంచాయత్ అని ఉంటది. అందులో క్లిక్ చేస్తే ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి 2019, 20, 2020, 2021, 21, 22, 22, 23, 24, 25, 26 దాదాపు
7 ఫినాన్షియల్ ఇయర్స్ మనకు చూపెడుతుంది. మనం ఈ 2024-25 చూద్దాం. తెలంగాణ ఏ దేశంలో ఏ రాష్ట్రమైనా కానీ మనకు తెలుసుకోవచ్చు. మనం తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ చూద్దాం. మన జిల్లా కరీంనగర్ కాబట్టి మనం కరీంనగర్ చూద్దాం. మనం కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నాం కాబట్టి కరీంనగర్ రూరల్ చూద్దాం. కరీంనగర్ రూరల్లోని ఏదైనా ఒక గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. చామన్పల్లి అనుకోండి. చామన్పల్లి, గో టు పంచాయతీ వెబ్సైట్. చామన్పల్లి, ఇక్కడ మనకు చామన్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఫ్రంట్ ఫోటో ఇక్కడ కనబడుతుంది. లెఫ్ట్ ఎలివేషన్, రైట్ ఎలివేషన్ ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. అసలు ఏంటి ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ కోరుకంటి మహేందర్ రావు, ఆయన యొక్క మెయిల్ ఐడి కూడా మనకు కనబడుతుంది. ఆయన మొబైల్ నంబర్ ఇక్కడ లేదు, మనం తెలుసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది, 4459. సోర్స్ ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ నుంచి వీళ్ళు తీసుకొని 4459 పాపులేషన్ తెలుస్తుంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పంచాయతీ కమిటీస్, ఎంప్లాయీస్, స్టాఫ్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. మహేందర్ రావు ఈయన నంబర్, సెక్రటరీ. ఓకే, బ్యాక్ వెళ్తే మళ్ళీ రిజల్యూషన్ ఫర్ డెవలప్మెంట్ క్లిక్ చేస్తే మనకు ప్రస్తుతం నో డాటా అవైలబుల్ అని చెప్పేసి చూపెడుతుంది. ఇంకా పంచాయతీ ఆడిట్ స్టేటస్, నో డాటా అవైలబుల్ అట. అంటే ఇంకా వీళ్ళు అప్డేట్ చేయలేదు ఇవన్నీ కూడా. సిటిజన్ చార్టర్, ఇది కూడా ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇంకా రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుంటారు. మనం ప్రెసెంట్ చూస్తే మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ 2024 to 2025 రీసెంట్ వర్క్ యాక్టివిటీస్ ఇక్కడ కనబడుతున్నాయి. దీనికి స్టేట్ ఫినాన్స్ కమిషన్ నుంచి 3,40,239 రూపాయలు ఎస్టిమేటెడ్ కాస్ట్ అయింది. ఈ డాటా కూడా మనకు కనబడుతుంది. వీళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందనేది కూడా మనకు కనబడుతుంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలెక్టరేట్ కాంప్లెక్స్ కరీంనగర్ లో బ్యాంక్ అకౌంట్ తో సహా మనకి ఇక్కడ కనబడుతుంది. అందులో బ్యాలెన్స్ కూడా చూపెడుతుంది ఆ ఇయర్ది. 2025, 24, 23, 22, 21 మొత్తం కూడా ఫండ్ డీటెయిల్స్ కూడా బై గ్రాఫ్ ద్వారా మనకు చూపెడుతుంది. అంతేకాకుండా పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ కూడా ఇక్కడ మనకు చూపెడుతుంది. ఎంత ఫండ్ రిసీవ్డ్ అయింది, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ప్రపోజ్డ్ యాక్టివిటీస్ ఏంటి, ఇనిషియేటివ్ యాక్టివిటీస్ ఏంటి అని కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది. మొత్తం డాష్ బోర్డ్ తో సహా చూపెడుతుంది. ప్రతిది కూడా, ప్రతి గ్రామం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక నుంచి కూడా మొత్తంగా ప్రస్తుతం కొత్తగా ఎన్నికైనటువంటి పాలక వర్గాలు రెగ్యులర్ గా ఇందులో ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేసినా, ఎటువంటి డెవలప్మెంట్ వర్క్ చేసినా అవన్నీ తో సహా ఎప్పటికప్పుడు ఈ యొక్క యాప్ లో, ఈ యొక్క వెబ్సైట్ లో వీళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. ఎక్కడైనా కానీ మీకు ఇందులో మనకు డబ్బులు తీసుకొని ఆ పని చేసినట్టు కనబడి రియల్ గా మీ గ్రామాల్లో ఆ పని జరగలేదని ఇంకా మీకు భావిస్తే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా అయినా కానీ, ఎంపీడీఓ ఆఫీస్లో అయినా కానీ, డిపిఓ ఆఫీసులో అయినా కానీ, లేకపోతే యాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో ప్రస్తుతం గ్రామ పంచాయతీ చిట్టా మన స్మార్ట్ ఫోన్ లో ఉంది, మన చేతిలో ఉంది. ఎప్పటికప్పుడు మీరు మీ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది, కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తే ఏం చేశారు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులు ఏం చేశారు, గ్రామ పంచాయతీ ఫండ్స్ ఏం చేశారు, మన ఉపాధి హామీ పథకం పనులు ఏం చేశారు, లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ప్రత్యేక నిధులు ఇస్తే అవేం చేశారని చెప్పేసి ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి వెసులుబాటు ఈ యొక్క మేరీ యాప్ ద్వారా ఉంది, మేరీ పంచాయతీ యాప్ ద్వారా ఉంది. సో తెలుసుకోండి, ఎప్పటికప్పుడు నిఘా పెట్టండి. ఒకవేళ మీకు ఇందులో లెక్కలు తప్పనిపిస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా మీరు సమాచారం అడగండి, మినిట్స్ బుక్ చూడండి. అవసరమైతే ఇందులో మీకు తప్పులు అనిపిస్తే మీరు సోషల్ ఆడిట్ కూడా చేయించవచ్చు, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయొచ్చు, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గారు కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు హైదరాబాద్లో. సో జాగ్రత్తగా మీరు మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టేందుకు, అభివృద్ధి పథాన్ని నడిపించేందుకు మీకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. సో యువకులు ఈ మధ్య కాలంలో చైతన్యవంతులయ్యారు. సో అన్ని తెలుసుకుంటున్నారు.
జరుగుతుంది మా గ్రామం అనేటువంటి ఒక ఆలోచన ప్రశ్నించే తత్వం మొదలైంది. సో దానికి అనుగుణంగానే మనము ఈ యొక్క మేరీ పంచాయతీ వెబ్సైట్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ మనకి ఇవన్నీ విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోండి, ఎప్పటికప్పుడు మీరు నిఘా పెట్టండి. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా అడగచ్చు. వారు సమాధానం చెప్పకపోతే కూడా మీరు ఎంపీడీఓ గారు కూడా ఫిర్యాదు చేయొచ్చు.